న్యూ ఇయర్ వస్తున్న సందర్భంగా మా కుటుంబ సభ్యులు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇదంతా ఒకటే ఫ్యామిలీ. చూడండి, ఆహా, స్మెల్ చాలా టేస్టీగా ఉంది. బోన్ సూప్ తయారు చేసి తాగడం మా పూర్వీకులు నేర్పించినటువంటి రెసిపీ ఇది. దీనివల్ల బాడీలో కాల్షియం పెరగడంతో పాటు జలుబు, జ్వరం, దగ్గున్నా కానీ చిటికలో తగ్గిపోద్ది. దీంట్లో ఉన్న మూలికి తింటా నేను. ఈ మూలికి తిన్న తర్వాత ఇగో బయట ఉన్న మాసాన్ని ఈ బోన్ సూప్ తయారు చేసే క్రమంలో దాంట్లో బోన్స్తో పాటు మీట్ ఉంటుంది కదా, లివర్ అండ్ పేగులు, బోటికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేస్తారనమాట. అవన్నీ వండి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పంచిపెడతారనమాట. అందరికీ, వచ్చినటువంటి మెంబర్స్ అందరికీ పంచిపెడతారనమాట. ఈ మీట్ని చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న పార్టీ, డ్రింక్ పార్టీ పెట్టుకుంటారు. తాగేటోళ్ళకి మందు తెస్తారు, తాగని వాళ్ళకి కూల్ డ్రింక్స్ తెచ్చి తాగేసి తలో పోగు తీసుకొని ఎవరిళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దీంతో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ముగిసినట్టే. ఈ 2025 వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళొకసారి కలిశారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. డైలీ కలుస్తూనే ఉంటారు కానీ ఈ విధంగా కలవరు అనమాట. ఒక చోట కలవాలంటే ఇది ఒక సందర్భం, ఎండింగ్ కాబట్టి నాన్ వెజ్ తినాలి. సో అందరు కూడబెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ఒక 500, కుటుంబానికి ఒక 500 కూడబెట్టుకొని ఒక పెద్ద గొడ్డును కొనుక్కొని కోసుకొని ఈ విధంగా తింటారు అన్నమాట. ఈ బోన్ సూప్ని మా భాషలో జమ్మ అంటారు, రెస్టారెంట్లో పాయ అంటారు. ఇదంతా ఒకటే ఫ్యామిలీ, ఊరు కాదు, ఒకటే ఫ్యామిలీ, ఒకటే కుటుంబం, సంత, ఒకటే సంత. బోన్ సూప్ చాలా మంచిది. జ్వరం వచ్చినా, జలుబు చేసినా, దగ్గు వచ్చినా పారిపోద్ది కదా ఇది తాగితే. ఇదంతా మా ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్. ఇంకా చాలామంది రాలేదు, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. కుటుంబానికి ఒక్కరు వచ్చారు అంతే. కుటుంబానికి ఒక్కరు వస్తేనే ఎంత పెద్ద సంత ఏర్పడింది. అది అందరూ వచ్చుంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు. రక్ష, ఏం చేస్తున్నావు? కాళ్ళను కాలుస్తున్నావుగా, మాకు కూడా ఉందిగా. తర్వాత తలకాయ కాలు మాసం చాలా టేస్టీగా ఉంటుంది. స్టఫ్కి ఇంకా బాగుంటుంది మందులోకి. మా కుటుంబానికి ఒక గొడ్డు సరిపోదు, పెద్ద గొడ్డు కావాలా, 2-3 గొడ్లు కావాలి మా కుటుంబానికి కదా. ఉడిందా? మా వాడు గొడ్డు కాలని డెక్క తీస్తాను, డెక్క. చాలామంది పాయ ఇప్పుడు రెస్టారెంట్లలో అమ్ముతున్నారు బోన్ సూప్. మేము ఇప్పటి నుంచి కాదు, తరతరాలుగా ఎప్పుడో పుట్టిన అనాది కాలం నుండి స్టార్ట్ అయింది ఇది. గొడ్డు ముక్క కొరికేసినావా ఒకటి పెద్ద ముక్కని? దక్షమ్మ నీకు ఈ గుడి తినేసిందా అక్క? ఇప్పుడు కొంచెం కారం వేస్తారు లాస్ట్లో. కారం యాడ్ చేసుకొని సారంగా తింటే సూపర్ ఉంటుంది. నెల్లలు పగలు కక్కుతుంది చూడండి. ఈ పోగులు పంచిపెడతారు అనమాట. కుటుంబానికి వచ్చి ఒక పోగి చూడండి, ఆహా, స్మెల్ చాలా టేస్టీగా ఉంది. ఆహా, చూడండి. దీంట్లో ఏమేమి ఉంటాయంటే బోన్స్ ఉంటాయి, లివర్ ఉంటుంది, పచ్చ అంటారు కదా, ఏది పచ్చ, నేనే పచ్చ, పేగులు, ఆయి బొక్క, అది స్మూత్గా తెగు చూడండి, మెత్తగా ఆ బొక్క ఉంటుంది. నెక్స్ట్ ఇదిగోండి, చూడండి, ఇదిగోండి బోన్. దీని లోపల ఉండే మూలుగు చాలా హెల్దీ. అది తింటే కాల్షియం వస్తుంది ఒంట్లోకి. ఇదిగోండి, చిన్న చిన్న కట్ చేస్తాను మనోడు, ఎందుకంటే వీళ్ళందరూ పంచి పెట్టాలి కదా. తలో కొన్ని చిన్న చిన్న కట్ చేస్తున్నారు అనమాట. నేను ఒక బోన్ తీసుకున్నా, ఇందులో ఉన్న మూలుగు తింటాయి ఇప్పుడు. గుంజ గుంజ
అది టేస్ట్ ఎలా ఉంది? సూపరా? వచ్చింది, చాలా వచ్చింది. దమ్మా మూలుగా ఎందుకమ్మా మూలుగా రాగండి 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 రా పట్టు gini mah. మా ఫ్యామిలీ ఒక పెద్ద సంతనే. పోగులు పెట్టేశారు. మాసంతో పాటు ఇగోండి బోన్స్, ఇందాక బోన్స్ సూప్ తాగినాం కదా, అందులో పెట్టిన మాసం కూడా పోగుల కింద పెట్టేశారు. మిగిలిన మాసాన్ని ఇక్కడ పంచిపెడతారు అనమాట. ఆల్రెడీ ఉంచారు ఇక్కడ పంచిపెట్టడానికి అందరికి, పిల్లలతో సహా అందరికి. ఈ నల్లలంతా పంచిపెడతారు అన్నట్టు ఇప్పుడు. న్యూ ఇయర్ వస్తుంది కదా, పాత సంవత్సరం పోతుంది కదా, దాని సందర్భంగా మేము ఎంజాయ్ చేస్తున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నా దేనికోసం అనేది. మా కుటుంబ సభ్యులంతా కలిసింది. కంగళ రామకృష్ణ పోగు చూడు పక్కన, అది కూడా ఆకేసుకో పక్కన. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా ఇద్దరి, మా దక్షమ్మది నాది. నీకు వేరే బండవా? ఈ బండు వేరే పువ్వు కదా. పండగ వాతావరణం చూసారు ఎట్లుందో. అంతా ఒకటే ఫ్యామిలీ అండి, అంతా ఒకటే కుటుంబం. ఇంకా రాలే సగం మంది. పండగ అయిపోయింది, అయిపోలే అప్పుడే. ఇదిగోండి టెడెంగ్. ఇది ఒకటే కాదు, ఇంకోటి చూపిస్తా. టెడెంగ్. ఇది సగమా? ఫుల్ది కూడా ఉంది. టెడెంగ్. చూసారా ఎన్ని పడ్డాయో ఒక ఫ్యామిలీకి వచ్చేసి. ఇగో ఎన్ని రోజులు తినొచ్చురా? వారం రోజులు తినొచ్చు. వీటిని ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఒకేసారి తినరండి, ఎండ పెడతారు అనమాట. ఎండ పెట్టుకొని రోజు కొన్ని తినేస్తారు. రోజు కొన్ని వండుకొని తింటారు, లేదంటే సారు చేసారు అనుకోండి, సారులో నంచుకొని తినడానికి ఇలా యూజ్ చేసుకుంటారు అనమాట. ఇంత మాసం ఒకే రోజు తినలేరు ఎవరు కూడా. అక్కడ మాసం పంచబెట్టడం అయిపోయింది, పోగులు పంచబెట్టడం అయిపోయింది. ఇప్పుడు కూల్ డ్రింక్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం. ఇలాంటి పండుగలు ప్రతి సంవత్సరం 2-3 సార్లు చేస్తూనే ఉంటాం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి.
ఓ దక్షమ్మ తాగేస్తున్నావా? మాంసం తిన్నావు, తాగేస్తున్నావు, జలుబు చూడు ఒక సైడ్ కారుతూనే ఉంది. ఇదిగోండి మా కేటగిరీ స్టార్ట్ అయ్యింది. ఏదో సరదాగా ఎక్కువ తాగరు, ఎవరు తాగబోతులు ఏం కాదు. ఇలా ఎంజాయ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం తీసుకుపుచ్చుకుంటారు అనమాట అందరితో పాటు, సరదా అది. ఓకే వెళ్ళిపోతున్నారు అందరూ, అయిపోయింది.